రావోయి చందమామ. నీ చేతులతో నువ్వే నన్ను చంపేసి నేను పోయాక నువ్వు చంద్రికనే పెళ్లి చేసుకుంటావో లేకుంటే ఇంకెవరినైనా చేసుకుంటావో నీ ఇష్టం. నీకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. చంపేరా, చంపే. ఇలా మాటలతో హింసించే బదులు ఒక్కసారిగా నన్ను పీకప్పిసికి చంపేరా. అమ్మా, ఇప్పుడు కూడా ఇంకా నీకు నా బాధ అర్థం కాలేదమ్మా. ఇది నా దురదృష్టం అమ్మా, నా దురదృష్టం. భరత్, తారా, ఇంక లేమ్మా. బాగా పొద్దెక్కిపోయింది, నిద్రలే. నా మీద అలిగావు కదూ, నాకర్థమైంది. ఇప్పుడు నేను చేసేది నీకు బాధగా అనిపించినా ఆ తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి. లే, ఇదిగో నీకోసం నేనే స్వయంగా కాఫీ చేసి తీసుకొచ్చాను. లేమ్మా. తారా, అలక చాలమ్మా, లే. తారా, నీకే చెప్పేది, లే. తారా, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. అభిరామ్ని వదిలేసి బతకడం నా వల్ల కావడం లేదు. నీ ప్రేమని అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వే నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. నన్ను దూరంగా పెంచినా నాకు ఏం కావాలో అన్నీ చూసుకున్నావు. నీ ప్రేమ చూసి పొంగిపోయాను. నేను అడగకుండానే నాకు అన్నీ తెచ్చిచ్చిన అమ్మ, నేనడిగితే ప్రేమించిన వారిని తెచ్చి పెళ్లి చేయదా అనుకొని నా మనసులో మాట చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావమ్మా. అందుకే వెళ్ళిపోతున్నానమ్మా. నీకు కూతురిగా బ్రతకడం కంటే అభిరాంకి భార్యగా బ్రతకడంలో నాకు ఆనందం ఉంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. బాబాయ్! ఏంటమ్మా, ఏమైంది? ఎంత పనిచేసిందమ్మా. బళ్ళు తీయండి బాబాయ్. ఆ అభిరామ్ గాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. వాళ్ళీ ఊరు దాటడానికి వీల్లేదు. ముందు వాళ్ళింటికి వెళ్ళాలి. అలాగేనమ్మా. అభి, తారా, నువ్విక్కడికి? నీకోసమే వచ్చాను. అభి, అభి. తారా, అసలు నువ్వెలా వచ్చావు? మీ అమ్మకి చెప్పే వచ్చావా? చెప్పలేదు. చెప్పకుండా వచ్చావంటే అది ఎంత ప్రాబ్లం అవుతుందో ఊహించావా?
మీ అమ్మ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నీ వెనకాల ఆల్రెడీ మనుషుల్ని పంపించే ఉంటుంది. ఆవిడ ఎవరినైనా పంపించుకొని నాకనవసరం అభి. నేనైతే నీకోసం శాశ్వతంగా వచ్చేశాను. ఇంకా మా అమ్మ చెప్పినట్టు వింటూ ఆ జైలు లాంటి జీవితం నేను గడపలేను. నాకు నువ్వు కావాలి. రా వెళ్దాం. తర ఎక్కడికి? చెప్తాను రా. రా అభి. తర ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. రమ్మన్నానా? ఎక్కడికి? వెళ్ళండి, వెళ్ళి ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే లాక్కొని రండి. పోండి. ఏంటి మేడం, ఏమైంది? ఏం వెతుకుతున్నారు? చెప్పు, నా కూతురు తారా ఏది? ఎక్కడ దాచారు? ఏమంటున్నారు మేడం? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఏయ్, నాటకాలాడకు. నాకంతా తెలుసు. అప్పుడు నీ మీద జాలిపడి నిన్ను జైలు నుంచి కాపాడి నీకు ప్రాణభిక్ష పెట్టాను. నా కూతురి జోలికొస్తే మాత్రం చంపేస్తాను. మేడం అసలు ఏయ్, మధ్యలో అడ్డొచ్చావంటే వీడి తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది. జాగ్రత్త. మొత్తం వెతికాం మేడం, ఎక్కడా లేదు. తార నీ తమ్ముడితో కలిసి వెళ్ళిపోతున్నానని ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి మరీ వెళ్ళిపోయింది. చూడు, ఇక్కడ నువ్వు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నేను ఇప్పటి వరకు పెద్ద పెద్ద క్రిమినల్స్ని మాత్రమే చంపాను. కానీ ఇప్పుడు నిజం చెప్పకపోయారంటే మీలాంటి మామూలు మనుషుల్ని చంపాల్సొస్తుంది. నా కూతురి కోసం నేను ఏమైనా చేస్తాను. అది తెలుసుకోండి. నా కూతురి గురించి చెప్పడానికి మీకు సరిగ్గా 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. నిజం చెప్తే నా కూతుర్ని మాత్రమే తీసుకెళ్ళిపోతాను. లేదంటే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి మరీ వెళ్తాను. నాకు పసిపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేదు. నేను మొదలు పెట్టాను అంటే కళ్ళ ముందు కనిపించేదంతా బూడిదయ్యేంత వరకు వదిలేదే లేదు. మీ అమ్మాయి తారా అభిరామ్ని ప్రేమించింది. దానికి ఈ ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఏంది మేడం? అందుకే నిజం చెప్తే అందర్నీ ప్రాణాలతో వదిలేస్తాను అని చెప్తున్నాను. నాతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. మీ కౌంట్ డౌన్ మొదలైంది. 1 2 3 4
మన తార ఫోన్ చేస్తోంది. స్పీకర్ ఆన్ చేయండి. అమ్మ తారా, ఎక్కడున్నావమ్మా? చెప్పు తారా. నేను మన ఇంట్లోనే ఉన్నాను. మన ఇంట్లో ఉన్నావా? నిజమేనా? నిజమేనమ్మా. మరి ఆ లెటర్? మేడం, తార వెళ్ళిపోదామని నా దగ్గరికి వచ్చింది, కానీ నేనే అలా వెళ్ళకూడదు, వెళ్తే మీ అమ్మగారి పరుగు పోతుందని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాను. మీ అమ్మాయి వెళ్ళిపోదామని వచ్చినా మీ ప్రేమలో నిజాయితీ ఉంది అంటే మీరే గెలుస్తారు. దానికి మీ అమ్మగారి పరువు తీయాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర దించిరమ్మని మా చంద్రిక చెప్పింది. అందుకే తారకి నచ్చజెప్పి మీ ఇంటి దగ్గర దింపాను. మీరొచ్చి మీ అమ్మాయిని చూసుకోండి. మరి ఇప్పుడేమంటారు ఇంద్రసేన గారు? ఇంటికి రాగానే అందర్నీ చంపుతానన్నారు. ఏం అడగకుండా ఏమీ చేయకుండానే ఇల్లంతా వెతికేసిండ్రు, గంతెచ్చి నెత్తికి పెట్టిర్రు. ఇప్పుడేమైంది? మా అభిరామ్కి ఎవరినైనా గౌరవించుడు తెలుసు గాని ఎవరి పరువు తీసుడు చేత కాదండి. మా తమ్ముడి గురించి మీరు ఏదేదో ఊహించుకున్నారు మేడం. వాడు చాలా మంచివాడు మేడం. మీ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నా వాడు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గరే దించాడు అంటే మీరే అర్థం చేసుకోవాలి మేడం. ఇప్పటికైనా ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి మంచి మనసుతో దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేయండి. షటప్! మీ వాడికి నా గురించి తెలుసా? నా కూతురు నెత్తుకుపోతే నేనేం చేస్తానో ఇదిగో ఈ చంద్రికకి ఇంకా బాగా తెలుసు. అందుకే భయపడి నా కూతుర్ని ఇంటి దగ్గర దించాడు. ఈ భయం ఇలాగే ఉండాలి. నా కూతురు ఇంటికొచ్చింది కాబట్టి మీరు ప్రాణాలతో మిగిలారు, అది గుర్తుంచుకోండి. నువ్విచ్చిన సలహా వల్ల వాడు నా కూతుర్ని ఇంటి దగ్గర దించలేదు. తర్వాత జరిగే పరిణామాలు తెలిసి వదిలేశాడు. రండి బాబాయ్. అమ్మా చంద్రిక, ఇంకోసారి ఈ కుటుంబాన్ని కాపాడావమ్మా. నీ సలహా విని వాడు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచాడు. మరోసారి మా కుటుంబాన్ని కాపాడావు తల్లి. ఇంకా ఇంకా మేమందరం నీకు రుణపడిపోతున్నాం తల్లి. మళ్ళీ షురూ చేసిరా అమ్మా? అది కాదమ్మా, నిజంగా వాడు ఆ అమ్మాయిని తీసుకొని పోయింటే ఆ ఇంద్రసేన గారి పరువు పోయేది. ఆ కోపంలో ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేది. పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడావమ్మా. థ్యాంక్స్ చంద్రిక. నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. వామ్మో, అందరూ నాకు సన్మాన కార్యక్రమం షురూ చేసిరా? ప్రిన్సీ, పద మనం పోదాం.
నిన్ను మేడం రేయ్, మధ్యలో నువ్వేంట్రా? అసలు దీనంతటికీ కారణం నువ్వు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ప్రేమిస్తావు? అమ్మా, ఇందులో అభిరామ్ తప్పేం లేదు. అతన్ని ప్రేమించింది నేను. నేనే అతని వెంట పడ్డాను. ఇప్పుడు కూడా వెళ్ళిపోదామని తీసుకెళ్ళింది నేనే. ఇందులో అభికి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే అతనే నన్ను వద్దని చెప్పి దూరం అయ్యాడు. నీ వల్ల, కేవలం నీ వల్లే నన్ను కాదన్నాడు. కానీ నేనే అభి కావాలని వెళ్ళాను. నువ్వు కొట్టాలనుకుంటే నన్ను కొట్టు, చంపాలనుకుంటే నన్ను చంపు. నోర్మోయ్, ఏంటి వాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇదంతా వాళ్ళాడే నాటకం. అది నీకు అర్థం కాదు. వీడి వెనకాల ఆ చంద్రిక ఉండి అంతా ఆడిస్తుంది. మేడం, చంద్రిక గారు ఉన్నారు కాబట్టే మేం ఎటూ వెళ్ళలేదండి. మీ గురించి తను చాలా గొప్పగా చెప్పింది. మీ మంచితనం గురించి గుర్తు చేసి మీ పరువు తీసే పనులు చేయొద్దని తారకి చెప్పి ఇంటి దగ్గర దించిరమ్మని చెప్పింది. అలాంటి మనిషిని పట్టుకుని మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఆపో. ఏంటి, చంద్రిక గురించి నాకు చెప్తున్నావా? నాకు దాని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. నా కూతురు ఇష్టపడింది కాబట్టే నువ్వింకా ఈ భూమి మీద ఊపిరి పీల్చుకుంటున్నావు. లేదంటే ఈ పాటికి చచ్చిపోయేవాడివి. ముందు మంచి దానిలా నటించి ఆ తర్వాత ఎవరి వల్ల లాభం ఉంటుందో వాళ్ళని పట్టేయడం ఆ చంద్రికకి బాగా అలవాటు. అదే టెక్నిక్ని ఇక్కడ కూడా వాడింది. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మధ్యవర్తిగా ఉండి తను లాభపడొచ్చు. నా నుంచి ఏ సమస్య లేకుండా ఆ చంద్రిక అనుకున్నది జరిగిపోతుంది. అందుకే నిన్ను పావులాగా వాడుకుంది. దాన్ని నువ్వు దేవత అన్నట్టు చెప్తున్నావు. పోరా, నా కళ్ళ ముందు నిలబడకుండా వెళ్ళు. బాబాయ్, అమ్మా, వెంటనే వీణ్ణి పంపించేయి. నాకొచ్చే కోపానికి ఖచ్చితంగా వీణ్ణి చంపేస్తాను. గంటే బాబాయ్. అలాగేనమ్మా. రై, రారా. అభి, అభిని వదలండి. తారా. అభి. రేయ్, నీకు ముందే చెప్పాను, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దురా అని. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా మీ ఇద్దరికీ పెళ్లి కాదు. అనవసరంగా చస్తావు. పోరా, పో పో. మేడం, రండి.
ప్రిన్సీ ప్రిన్సీ అమ్మ ప్రిన్సీ డాడీ నా వెయిట్ 20. ప్రిన్సీ అమ్మ ప్రిన్సీ వచ్చేసావా తల్లి? నా కోసం ఈ అమ్మ కోసం వచ్చేసావా? రామ్మా మనం వెళ్ళిపోదాం, అందరికి దూరంగా వెళ్ళిపోదాం. రామ్మా పదమ్మా. అమ్మా నాన్న. ఏయ్ ఎవరు నువ్వు? మా పాపని తీసుకెళ్తావేంటి? వదులు. నేను వదలను, ఇది నా కూతురు, నా ప్రిన్సీ. నేను వదలను. నా ప్రాణం పోయినా సరే నేను వదలను. ఏయ్ ఏంటమ్మా నీకేమన్నా పిచ్చా? చంద్రిక, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకును వదిలేయమని? మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమని నేను అడిగినా? అసలు మీరు ఏడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఇది ఎవరిలా అనుకున్నారు? నాకు కాబోయే అత్తగారిల్లు. నేను శివరాం గారిని పెళ్లి చేసుకోబోతున్నాను. ముందు ఈ విషయం పోయి మీ అబ్బాయికి చెప్పుర్రి. పెళ్లికి తప్పకుండా మిమ్మల్ని మీ అబ్బాయిని పిలుస్తాం. వచ్చి భోజనం చేసి మరీ పోండ్రి.